ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన ధ్యానము నిమిత్తమై యెహోషువ గ్రంథం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా, ప్రియులారా, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుందాం. యొర్దాను అవతల తూర్పున ఉన్న రాజులను జయించిన జాబితా. తూర్పున ఉన్న యొర్దాను అవతల తూర్పుననున్న రాజులను జయించిన జాబితా, లేదా ఈ భాగములో గమనిస్తుండగా రాజులందరినీ జయించినటువంటి జాబితా అని మనం చూడగలం. సో 24 వచనాలు ఉన్నటువంటి ఈ భాగం మొదటి 6 వచనాలు యొర్దాను నది తూర్పు వైపున వారు జయించిన రాజులు. 7 నుండి 24వ వచనం యొర్దాను నది పశ్చిమము వైపున జయించిన రాజులు. మొదటి 6 వచనాల్లో తూర్పు వైపున జయించిన రాజులు, 7 నుండి 24 పశ్చిమ వైపున జయించినటువంటి రాజులు. అయితే మరొక విభజన ఇలా చెప్పుకోవచ్చు. తూర్పు వైపున మోషే చేత ఓడిపోయిన రాజులు, పశ్చిమము వైపున యెహోషువ చేత ఓడిపోయిన రాజులు. మంచిది ప్రియులారా, ఈ అధ్యాయం మనం గమనిస్తుండగా యెహోషువ గ్రంథము యొక్క ఈ అధ్యాయం 12వ అధ్యాయం 35 మంది శత్రు రాజులను ఓడించటానికి ఇశ్రాయేలీయులకు దేవుడు అనుమతించాడు. వారిని ఓడించటానికి దేవుడు సహాయమును ఆయన జరిగించాడు. వాస్తవానికి ఈ కనాను భూభాగములో ఉన్నటువంటి రాజులు యూదుల కంటే శక్తివంతమైనటువంటి రాజులు వారు. అసలు తూర్పు వైపున మోషే కాలములో ఓడిపోయిన రాజులు 2 ఉన్నారు. సిహోను మాత్రమే కదా, ఓగు. వారు చాలా బలాఢ్యులైన వారు. మరి వారిని ఎలా ఓడించగలిగారు? దేవుని కృప ద్వారా మాత్రమే వారు ఓడించగలిగారు. ఇక్కడ ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా దాదాపుగా ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నాటి నుండి దేవుడు 35 విజయాలను ఆయన కృప ద్వారా వారికి అనుగ్రహించాడు. 35. భక్తులు సంఖ్యాశాస్త్రం దాన్ని 7 × 5 అన్నారు. 7 అనగా సంపూర్ణత, 5 అనగా కృప, లేదా 5 అనగా ఆ కృపను చూపిస్తూ ఉన్నది, 7 అనగా సంపూర్ణతను చూపిస్తూ ఉన్నది. ఈ రాజులను ఓడించుటలో దేవుని కృప ద్వారా వారు సంపూర్ణమైన విజయాన్ని వారు పొందారు అని మనం చూడగలం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం, అంటే మనం 12వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. 11వ అధ్యాయం 18వ వచనములో బహుదినములు యుద్ధము జరిగెను అనే మాట ఉంటుంది. ఎన్ని దినములు? బైబిల్ పండితులు వారు ఇలా అంటున్నారు, ఈ యుద్ధాలు దాదాపుగా 7 సంవత్సరములు జరిగాయి అని బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానము. ఈ అధ్యాయములో మోషే జయించిన రాజులను గూర్చి వ్రాయబడి ఉన్నది. యెహోషువ జయించిన రాజులను గూర్చి వ్రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మోషే కంటే గొప్పవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోషువ కంటే ఆయన గొప్పవాడు. అది మన ప్రభు. ఆయన జయించినటువంటి రాజులను మనము గమనిస్తే కొత్త నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 13వ వచనము నుండి, మరియు అపరాధముల వలనను శరీరమంది సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాది వాని సైన్యమును శిలువలో ఆయన పోరాడి, శిలువలో ఆయన యుద్ధము చేసి ఆయన వారిని ఓడించాడు. ఈనాడు మన క్రైస్తవ జీవితంలో దేవుడు మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనం కూడా జయించే వారముగా మనం ఉండాలి. పోరాటం ఉన్నది, జయ జీవితం. ప్రతి క్రైస్తవుడు జయించాలి అని దేవుని యొక్క కోరిక, ఆజ్ఞ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వచనం 20-21. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ప్రియులారా, మనము జయ జీవితాన్ని కలిగి ఉండాలి అని ఈ అధ్యాయములో మనము పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మంచిది. మొదటి 6 వచనాలు. యోర్దాను నదికి తూర్పు వైపున మోషే చేతిలో ఓడిపోయిన రాజులు. మొదటి 6 వచనాలు. మోషే నాయకత్వములో ఇశ్రాయేలీయులు ఓడించిన రాజులను గురించి ఈ భాగములో మనము గమనిస్తున్నాం. చూడండి, మొదటి వచనం. ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగానున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను అన్నాడు. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి, అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును, అమ్మోనీయులకు సరిహద్దుగానున్న ఎబ్బేకు ఏటు లోయ వరకును, తూర్పు దిక్కునున్న కిన్నెరేతు సముద్రము వరకును, తూర్పు దిక్కునున్న బెస్తమేతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరబా సముద్రము వరకు, దక్షిణ దిక్కునున్న పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకు ఏలినవాడు. ఎందుకు ఈ వర్ణనంతా దేవుడు వివరించాడు అంటే, ప్రియులారా, ఇతడు బలాఢ్యుడైనటువంటి రాజు, చాలా విస్తారమైన భూభాగమును పరిపాలించినటువంటి రాజు ఈ సీహోను రాజు. దేవుడు వారి మీద ఆయన విజయాన్ని అనుగ్రహించాడు. సూర్యోదయపు దిక్కు తూర్పుగానున్నటువంటి ఆ ప్రాంతాన్ని నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి ద్వారా వారు జయించగలిగారు. ఇంకా చెప్పాలంటే ఈ దేవుడు ఎప్పుడో మోషే కాలములో జరిగిన జయాలను గూర్చి ఈ యెహోషువ కాలములో ఉన్న పోరాటానికి ముందు ఆయన వివరిస్తున్నాడు. అంటే మన గత పూర్వపు విజయాలు మన విశ్వాసాన్ని వృద్ధి చేసేవి. మన గత పూర్వపు విజయాలు మన విశ్వాసాన్ని అవి వృద్ధి చేసేవి ప్రియులారా. అందుకే గత విజయాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. యెహోషువ ఆనాడు ఇశ్రాయేలీయులు
కదా తమ కొరకు గతములో దేవుడు సాధించిన విజయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని ఆయన వ్రాయించాడు. సరే, వాటి ద్వారా ప్రయోజనమేమి? రెండు ప్రయోజనాలను మనము చూడగలం. మొదటిది, దేవుని పూర్వ విజయాలను గుర్తించుకోవడం ద్వారా దేవునిని మహిమపరచగలం, దేవునిని స్తుతించగలం. రెండవది, దేవుడు అనుగ్రహించిన పూర్వ విజయాలను మనము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ముందున్న యుద్ధాల కొరకు, పోరాటాల కొరకు, జయ జీవితం కొరకు మన విశ్వాసములో మనము వృద్ధిని పొందగలము. అందుకే దేవుడు ఈ మాటలు ఆయన రాయించాడు. పిల్లల, మన విశ్వాసం అనేది ఎలా వృద్ధి అవుతుంది కదా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో, వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్యము కదా. యేసు క్రీస్తు ప్రభువు వారి వాక్యమును వినుట ద్వారా మన జీవితాల్లో మనం విజయాన్ని పొందగలం ప్రియులారా. అందుకే యెహోషువ విశ్వాసము ద్వారా ఆయన విజయాన్ని ఆయన సాధించాడు. విశ్వాసులమైన మనము మన జీవితాల్లో ఈనాడు విజయము కావాలా? మనకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసములో వృద్ధి కావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో ఏమనుందండి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టినదంతయు పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, ఈ భాగాన్ని మనం మరొక ఆలోచన కూడా చేయగలం. మోషే కాలములో విజయాలు, యెహోషువ కాలములో విజయాలు. మోషే పాత నిబంధనకు గుర్తుగా ఉండగా, యెహోషువ క్రొత్త నిబంధనకు సాదృశ్యాలు. అంటే మన రక్షణ కొరకు పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు ప్రాముఖ్యమైనవే. మోషే ధర్మశాస్త్రము పాత నిబంధనకు ప్రాతినిధ్యము వహించాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కృపకు, క్రొత్త నిబంధనకు ఆయన ప్రాతినిధ్యము వహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మోషే ద్వారా ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యములను మనము కలిగి ఉన్నాము అని మనం చూడగలం ప్రియులారా. కదా మన ప్రభు ఆయన వాక్యము ద్వారా ఆయన మనలను నడిపించువాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయన వచ్చి, ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. 7వ వచనములో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అనగా ఉత్తరవాది మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుని మార్గ నిర్దేశకత్వం చేయడం ద్వారా పాపమును గూర్చి ఆయన మనలను ఒప్పించి పాప క్షమాపణను అనుగ్రహించటానికి ఆయన మనలను నడిపించువాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అయితే ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం అవసరమే. ధర్మశాస్త్రము లేకపోతే పాపమనగా ఏమో అది అర్థం కాదు. అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా, అంటే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పిల్లల, ధర్మశాస్త్రము, కృప ఈ రెండు మనకు అవసరంగా ఉన్నాయి. తర్వాత చూడండి,
2-3 వచనాలు ఇప్పుడే మనం చదువుకున్నాం. ఈ సీహోను రాజు, అతని పరిపాలన భూభాగము, అతడు పరిపాలించినటువంటి భూభాగము, అతని ఓటమి మనం చూడగలం 2-3 వచనాల్లో. అమోరీయుల రాజు సీహోను, ఇశ్రాయేలులు స్వాధీనము చేసుకున్న అతని భూమి, అతని ఓటమి. కదా మనం నిజంగా శత్రువును ఓడించాలి అంటే యేసుక్రీస్తును ఆశ్రయించాలి. అప్పుడే ఆయన ద్వారా మనము శత్రువులను ఓడించగలము. అది 2-3 వచనాల్లో ఈ సీహోను రాజు యొక్క భూభాగమును గురించి దేవుడు రాయించాడు. అనగా ఇతడు యొర్దాను ప్రాంతములో చాలా బలమైనటువంటి రాజుగా మనం ఆయన్ను చూడగలం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21 నుండి 32వ వచనము వరకు సీహోను రాజు ఓటమి అక్కడ వివరించబడినది. అమోరీయులు ఇశ్రాయేలీలు తమ దేశము గుండా వెళ్ళనివ్వలేదు. ఇశ్రాయేలీలు అమోరీయులకు ఎటువంటి ఇబ్బంది కలిగించము అని వాగ్దానము చేసినప్పటికీ వారు వెళ్ళనివ్వలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? వారి మీద జయాన్ని అనుగ్రహించాడు. సీహోను రాజు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఎవరైతే దేన్ని కోరుకుంటారో దానికి ఆయన అప్పగించువాడు. మానవుణ్ణి ఒక యంత్రము వలె ఆయన మానవుని చిత్తాన్ని తన ఆధీనములోనికి తీసుకోడు. మానవుడు ఏం కోరుకుంటాడో ఆ కోరుకున్న దానికే మానవుడు అప్పగించబడతాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో, వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. అంటే వారు ముందుగానే దానికి అప్పగించుకున్నారు, దాన్ని కోరుకున్నారు. దేవుడు వారిని తాము కోరుకున్న పాపానికే వారిని ఆయన అప్పగించాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనము గమనించినప్పుడు దేవుడు ఆశ్రయించినటువంటి వారికి ఆయన కవచముగా ఆయన ఉన్నాడు. వారు ఆ విజయానికి ముందు పాట పాడారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17-18 వచనాలలో ఊట, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఊటను గూర్చి వారు కీర్తన పాడారు. ఆ ఊట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ 13-14 వచనాల్లో ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు కవచముగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయం, ఆయన జయ జీవితాన్ని ఆయన అనుగ్రహించిన వాడు. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 24వ వచనములో ఏమనుంది? ఇశ్రాయేలీయులు వానిని కత్తి వాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బేకు వరకు, అనగా అమ్మోనీయుల దేశము వరకు స్వాధీన పరచుకొనిరి. వారు దేవుణ్ణి స్తుతించి పాడిన తరువాత ఇశ్రాయేలీయులు వారు ఆ యుద్ధములో వారు జయమును పొందినట్లుగా మనము గమనించగలం. స్తుతి గీతము వారిని విజయ గీతములోనికి నడిపించినది. నిజమే ప్రియులారా, మన ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు విజయమును అనుగ్రహించువాడు. ఆయనే మన కవచం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనములో ఏమని ఉందండి?
దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. కదా, ముందు వారు కీర్తన పాడారు, ప్రభువును గూర్చిన స్తుతి కీర్తనను పాడారు. బావి ఉబుకుము, రాజులు బావిని త్రవ్విరి అని ఆయనను ఆశ్రయించారు. ఆశ్రయిస్తే ఆయన కేడెం. 18వ కీర్తన 30వ వచనములో దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. ప్రియులారా, ఆయనను ఆశ్రయించుట, ఆయనను స్తుతించుట ద్వారా శత్రువులు ఓడిపోవుట. యెహోషాపాతు కాలములో దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయములో కూడా మనము గమనించగలం. వారు స్తుతించుట మొదలు పెట్టగానే శత్రువులు హతమైపోయిరి. మరి నా జీవితంలో ప్రభువును స్తుతించుటను మనము నేర్చుకుందాము ప్రియులారా. తర్వాత 4-5 వచనాలు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములోనొకడు. అతడు అస్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మయకతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను, సల్కాలోను, హెర్మోనులోను, హెస్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. ఇతని కూడా పెద్ద రాజ్యం. ఇంకా చెప్పాలంటే ఆ తూర్పు దిక్కున, యోర్దానుకు తూర్పు దిక్కున ఈ ఇద్దరు రాజులు ఆ భూభాగాన్ని పంచుకొని విశాలమైన రాజ్యముగా వారు పరిపాలించిన వారుగా మనము చూడగలం. 4-5 వచనాలు. బాషాను రాజైన ఓగును ఓడించుట. బాషాను రాజైన ఓగును ఓడించుట. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 35 నుండి 33 నుండి 35 వరకు మనం ఈ విషయాన్ని మనం చూడగలం. ఇతడు బలమైనటువంటి రాజు. అయితే దేవుడు అతనిని మోషే చేతికి అప్పగించాడు. 34వ వచనములో యెహోవా మోషేతో ఇట్లనను, అతనికి భయపడకుము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని అన్నాడు. యుద్ధానికి ముందు బహుశా మోషే భయపడ్డాడు కాబోలు. ప్రియులారా, ఎప్పుడైనా సరే భయాందోళనల మధ్య నీవు నేను దేవునితో కలిసి నడిచినప్పుడు మన ముందున్నటువంటి ఈ శత్రువులను ఆయన ఓడించువాడుగా చూడగలం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయములో ఈ రాజుల ఓటమిని గురించి దేవుడు ఆయన వ్రాయించాడు కదా. ఈ యుద్ధాలు మనము గమనిస్తున్నప్పుడు ఈ యెరికోను జయించారు. ఆ యుద్ధములలో వారు బాషాను రాజును జయించారు. యుద్ధాలలో అందరూ మరణించిన మాట నిజమే. కానీ ఆ మహా చీకటిలో ఒక వెలుగు కనపడుతూ ఉన్నది. ఒక వేశ్య రాహాబు హృదయాన్ని గెలుచుకునే ఉద్దేశాన్ని మనము గమనించగలం. ప్రియులారా, యెహోషువ కాలములో రాజులను జయిస్తూ పోగా రాహాబను వేశ్య ఇశ్రాయేలీయుల హృదయాలను గెలుచుకున్నది. కారణం ఆమె విశ్వాసం. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనములో రాహాబు ఈ సల్మాను నందు బోయజును కనెను. మెస్సియా వంశములో ఆమె భాగమైనట్లుగా చూడగలం. పాఠం ఏమిటి అంటే, దేవుడు ఎల్లప్పుడూ ఒక మంచి మేలుకరమైన ప్రణాళికను ఆయన కలిగి ఉంటాడు. అది మనకు అర్థం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము.
ప్రారంభములో అది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ తరువాత దాని వెనుక ఆయన మేలును అనుగ్రహించువాడు. మీరు కదా మీ చుట్టూ ఆ చెడ్డవి మాత్రమే చూడగలిగినప్పటికీ, చీకటి మాత్రమే చూడగలిగినప్పటికీ, మీరు పొందిన నష్టాన్ని మాత్రమే చూడగలిగినప్పటికీ, దేవుడు మీ కొరకు ఆయన మేలుకరమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు అని నమ్ముతున్నారా? ఎస్, నమ్మాలి. ఇక్కడ బాషాను రాజు ఆయన భూభాగం విశ్వాసముతో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా ఉన్న ఈ బలమైన రాజును వారు ఓడించారు. అపవాదిని, వాని సేనను మనము ఓడించాలి అంటే ప్రియులారా, ఈ బలమైన రాజులను మనము ఓడించాలి. ఈ ఓగును గుర్చిన ఒక వర్ణన ఉన్నదండి. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 11వ వచనములో, రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను, అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా, దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఆనాటి మూర అంటే ఒక రకంగా చెప్పాలంటే గొల్యాతు కంటే పొడగరి కాబోలు, బలమైన వాడు. అందుకే ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయములో వేగు చూడ్డానికి వెళ్ళిన వారు ఆ ప్రాంతాన్ని వేగు చూచినప్పుడు మా ముందు అనాకీయులు కనబడ్డారు, వారు దేహ దారుఢ్యము గలవారు, వారు రాక్షసులుగా ఉన్నారు, వారి ముందు మేము మిడతలుగా కనబడ్డాము అని సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 వచనాల్లో మనం చూడగలం. పిల్లరా, నిజమే, నీ ముందు ఒక బలమైనటువంటి ఒక సమస్య, నీవు జయించలేని సమస్యగా అది నీకు కనబడుతూ ఉండవచ్చు. భయపడవద్దు. మన దేవుడు ఆయన నీకు నాకు దేన్ని అనుగ్రహించాడు? ఆయన తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, ఓ తిమోతి, భయపడుతున్నావా? పిరికివాడివిగా ఉన్నావా? సమస్యను ఎదుర్కోలేకపోతున్నావా? అయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పిల్లరా, దేవుడు ఆయన మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. భయపడవద్దు, భయపడవద్దు. ఫియర్ నాట్, ఫియర్ నాట్. మనుషులకు భయపడవద్దు, దేవునికి మాత్రమే భయపడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. పిల్లరా, సమస్యకు భయపడుతున్నావా? పరిస్థితులకు భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? దైవ గ్రంథములో దేవుడు అన్నాడు, నీవు మనుష్యులకు భయపడవద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28, ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవునికి భయపడదాం. తర్వాత చూడండి 6వ వచనం, యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానిని ఇచ్చెను. 6వ వచనములో ఈ 2.5 గోత్రముల వారు పొందిన స్వాస్థ్యము యొర్దాను తూర్పు వైపున, వారు యొర్దాను దాటి పశ్చిమము వైపునకు వారు రాలేదు, తూర్పు వైపునే వారు ఆగిపోయారు. ఇక్కడ మోషేను గురించినటువంటి ఒక మాట 2 సార్లు రాయబడి ఉన్నది. యెహోవా సేవకుడైన మోషే. మోషే దైవజనుడు అని పిలువబడ్డాడు. మోషే ఆయన యాజకుడు, మోషే నాయకుడు, మోషే దేవుని సేవకుడు. ఇంకా చెప్పాలంటే
దేవునికి దాసుడుగా ఉన్నవాడు. తర్వాత చూడండి, ఇక్కడ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు స్వాస్థ్యమును పొందుట, స్వాస్థ్యమును పొందుట. కదా, ఈ గోత్రముల ప్రస్తావన విశేషమైనది ఇక్కడ. ఎందుకంటే ఈ అధ్యాయములో ఇతర గోత్రాల ప్రస్తావన లేదు కాబట్టి ఈ గోత్రాలకు సంబంధించిన ఈ సూచన వెనుక దాగి ఉన్న అర్థాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేయాలి. వాగ్దాన దేశములో ప్రవేశించే ముందు దేవుడు ఇశ్రాయేలీయులకు 4 యుద్ధాల నుండి వచ్చిన సంపదను ఆయన అనుగ్రహించాడు. ఒకటి, ఎవరితో యుద్ధం చేశారు? ఐగుప్తీయులతో. అంటే వారి సంపదనిచ్చాడు ఆయన. నిర్గమాకాండం 3వ అధ్యాయం 22. వారు బయలుదేరి వస్తూ ఉండగా 12వ అధ్యాయం 35, 36లో కదా వారి సంపదతో వారు బయలుదేరి వచ్చారు. రెండవది, మిద్యానీయులను ఓడించారు. సంఖ్యాకాండం 31లో మిద్యానీయులు, ఆ మిద్యానీయుల యొక్క గొర్రెలు, పశువులు, గాడిదలు వారు స్వాధీనం చేసుకున్నారు. సంఖ్యాకాండం 31, 36, 37 వచనాలు. మూడవది ఇప్పుడే విన్నాం, సీహోను రాజును వారు ఓడించారు. నాలుగవది, అమోరీయుల రాజైన ఓగును వారు ఓడించారు. కదా ఈ సంపద అంతా చూసినప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు, అరే ఇంత సంపద మనతో ఉన్నది, ఇన్ని పశువులు మనతో ఉన్నాయి, ఇదిగో ఇక్కడ పచ్చని గడ్డి ఉన్నది, ఒకవేళ యోర్దాను దాటి అవతలకు వెళ్తే ఉందో లేదో, పచ్చిక ఉందో లేదో అని వారు ఈ తూర్పు వైపున మాత్రమే వారు ఉండడానికి వారు ఇష్టపడ్డారు. ఇంకా ఇలా చెప్పుకుందామా, రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారు దేవుడిచ్చిన సంపదను వారి సొంత ప్రయోజనము కొరకు ఇచ్చాడు అని వారు భావించారు. దేవుడిచ్చిన వాటిని దేవుని మహిమ కొరకు కాక తమ సొంత ప్రయోజనము కొరకు ఉపయోగించుకున్నటువంటి వారు వీరు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వచనాలు మనం గమనించినప్పుడు, అదొక యజమానుడు తన దాసులను పిలిచి ఒకనికి 1, 2, మరొకనికి 2 మీనాలు, మరొకనికి 5, 10 మీనాలను ఇచ్చి దేశాంతరం వెళ్తే ఒకడేం చేశాడు? దానిని పాతి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దేవుడిచ్చినటువంటి వరం నీ మహిమ కొరకు కాదు, దేవుడిచ్చినటువంటి సంపద నీ సుఖభోగాల కొరకు కాదు, అది దేవుని మహిమ నిమిత్తమై వాడాలి. లేకపోతే అదేమవుతుంది? రాను రాను అది నశించి ఆఖరికి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అసలు మోషే కాలములో ఇక్కడ పచ్చిక ఉన్నది, మాకు పశువులు ఉన్నాయి, మేము ఇక్కడే ఉంటాము అన్నారు. యెహోషువ కాలములో వారు అక్కడే ఉండిపోయారు. అయితే యేసు ప్రభు వారి కాలానికి వారు ఏమయ్యారు? మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 5 వచనాలను మనం గమనిస్తూ ఉండగా దాన్ని గదరేనీయుల ప్రాంతము అన్నారు. దెకపొలి, గాదు, రూబేనుయులు కలిపి గదరేను. గాదు, రూబేను, గదరేనీయులు. వీరు పశువులు మేపుకునేవారు, ఆఖరికి ఏమయ్యారు? పందులు మేపుకునేవారుగా మారిపోయారు. లోతు జీవితంలో కూడా మనం ఇదే గమనిస్తున్నామండి. అబ్రహాముతో పాటు ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందేవాడు. ఆదికాండం 13వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో కన్నులెత్తి పచ్చని ఆ యోర్దాను వైపున్న పచ్చని సొదొమ గొమొర్రాలను చూశాడు. యెహోవా తోట వలె, ఇంకేం చూశాడు? నీళ్లు పారు ఐగుప్తు వలె అది కనపడింది, ఏదేను వలె కనపడింది. అక్కడికి వెళ్ళిపోయాడు. ఆఖరికి బూడిద కూడా మిగిలలేదు. అందుకే ప్రియులారా, మనము దేవుడిచ్చిన వాటిని దేవుని పని నిమిత్తమై మనం వాటిని వాడాలి. అయితే ఇక్కడ మరొక మాట గమనించాలి. వీరు అక్కడ స్వాస్థ్యాన్ని పొందినా
మోషే ఆనాడే అన్నాడు, రూబేను గోత్రీయులారా, గాదు గోత్రీయులారా, మనుష్య అర్ధ గోత్రీయులారా, మీరు ఇక్కడ ఉండండి, కానీ మీ సహోదరులు ఆ స్వాస్థ్యమును పూర్తిగా జయించేంత వరకు మీరు వారితో కూడా యుద్ధము చేయాలి. మీరు వారితో కూడా యుద్ధము చేయాలి. పిల్లలైనాడు మన క్రైస్తవ జీవితం ఒక పోరాటం, ఒక యుద్ధ భూమి. మనం ఏం చేయాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు కదా. ఈనాడు దేవుని ప్రజలు, దేవుని యేసు ప్రభువును నమ్మిన దేవుని ప్రజలు, వారొక శరీరముతో, శరీరములోని అవయవాలతో వారు పోల్చబడ్డారు కదా. ఒక అవయవానికి మరొక అవయవం ఏం చేయాలి? ఆదుకోవాలి, బలపరచాలి. బలహీనంగా ఉన్నదాన్ని తీసివేయలేరు కదా. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చూడగలం. ప్రియులారా, నిజంగా మనం ప్రభువును ప్రేమిస్తే పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. ప్రభువును ప్రేమిస్తే మనము సహోదరులను మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధర్మశాస్త్రోపదేశకునితో ఆయన ఇలా అన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో, ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. రూబేను గాదు మనసే, ఇక మేము ఇక్కడ ఉన్నాము, పచ్చిక ఉంది, మేము అక్కడికి రాలేము, యుద్ధము చేయలేము అనలేదు. వారు వెళ్ళి తమ సహోదరుల నిమిత్తమై వారు పోరాడారు. ఈనాడు కూడా ప్రియులారా, మనము ఒకరికొకరు అవయవములుగా ఉండగా ఒకరి సుఖభోగములు, ఒకరి దుఃఖములయందు దుఃఖములో పాలు పొందుదాం, వారి సంతోషములో పాలు పొందుదాం. మనము ఒకరికొకరు పోరాడి మన క్రైస్తవ జీవితములో దేవుని ప్రేమను లోకానికి చూపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.